నమస్కారం. నా పేరు జ్యోతిర్మయి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఆడవాళ్ళలో ఐరన్ క్వాంటిటీ తగ్గిపోతుంది. సో, అలాంటప్పుడు ఎలాంటి ఆహారం మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి దాని గురించి. ఐరన్ అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ మినరల్. దీన్ని ఎసెన్షియల్ మినరల్ అని కూడా అంటాం. ఎసెన్షియల్ అంటే ఇది మన డైట్‌లో ఎక్కువగా తీసుకోవాలని అర్థం. సో, ఈ ఐరన్ అనేది తగ్గిపోవడం వల్ల మనకి ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనేది వస్తుంది. ఈ ఐరన్ వల్ల మనకి హిమోగ్లోబిన్ కంటెంట్ పెరగడానికి, ఈ హిమోగ్లోబిన్ వల్ల ఆర్బీసీ కంటెంట్ అనేది మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఈ హిమోగ్లోబిన్ అనేది ఎప్పుడైతే మనకి స్థాయిలు పడిపోతాయో మన బాడీలో ఆక్సిజన్ ట్రాన్స్‌పోర్ట్ కానీ, న్యూట్రియంట్ ట్రాన్స్‌పోర్ట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. జనరల్లీ ఐరన్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ మనం చూసుకున్నట్టయితే మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో అది మన స్టమక్ నుంచి ఇంటెస్టైన్‌లోకి వెళ్తుంది. ఇంటెస్టైన్ నుంచి న్యూట్రియంట్స్ అన్నీ బ్లడ్‌లోకి వెళ్తాయి. బ్లడ్ ద్వారానే మన బాడీకి కావాల్సిన ఆక్సిజన్ సరఫరా, దీంతో పాటు న్యూట్రియం సరఫరా అనేది ప్రతి ఒక్క సెల్‌కి మన బ్లడ్డే ట్రాన్స్‌పోర్ట్ చేస్తుంది. దీంతో పాటు మన DNA ఇంకా అమినో యాసిడ్ సింథసిస్‌కి కానీ, మజిల్స్‌కి కానీ, బోన్స్‌కి కానీ అండ్ ఇతర ఫంక్షన్ ఇమ్యూనిటీకి కూడా మనకి ఈ ఐరన్ అనేది చాలా సహాయపడుతుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో చాలా మందికి ఈ ఐరన్ లోపం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఐరన్ ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్‌కి ఇంపార్టెంటే. అది పురుషులకి అండ్ ఆడవాళ్ళకి కూడా ఐరన్ ఎక్కువగా ఇంపార్టెంట్. అండ్ స్పెషల్లీ ఆడవాళ్ళలో చూసుకున్నట్టయితే ఐరన్ ప్రతి ఒక్క ఏజ్‌కి ఇంపార్టెంటే. అదే మీరు ఒక ప్యూబర్టీ ఏజ్‌లో ఉన్నప్పుడు కూడా ఐరన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. మెన్స్ట్రుయేషన్ స్టేజ్‌లో కూడా మీకు ఐరన్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో కానివ్వచ్చు, లాక్టేటింగ్ టైంలో కానివ్వచ్చు, దీంతో పాటు మెనోపాజ్ ఎప్పుడైతే వాళ్ళ పీరియడ్స్ అనేవి ఆగిపోతాయో ఆ టైంలో కూడా ఐరన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో, ఈ ఐరన్ తగ్గిపోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనేది మనం చెప్తూ ఉంటాం. ఈ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా మనం చూసుకున్నట్టయితే చాలా మందికి అలసట కానీ, నీరసం కానీ, ఎక్కువగా పని చేయకపోవడం కానీ ఇలాంటివన్నీ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ దీంతో పాటు చాలా మందికి నీరసం, అలసటతో పాటు వాళ్ళకి తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. అంటే మన బ్రెయిన్‌కి కావాల్సిన ఎనఫ్ గ్లూకోజ్ సప్లై, ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళకి హెడేక్స్ వచ్చే అవకాశాలనేవి ఎక్కువగా ఉంటాయి. సో, మీ ఐరన్ స్థాయిలనేది పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామందికి ఐరన్ తక్కువ ఉండడం వల్ల కొన్ని క్రేవింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవేంటంటే ఐస్ క్యూబ్స్‌ని సక్ చేయడం కానీ, లేదంటే బల్లపాలు కానీ, ఇలా చాక్ పీస్ తినడం కానీ, మట్టి తినడం కానీ ఇలాంటివన్నీ వాళ్ళకి క్రేవింగ్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. అందుకని మనం ఐరన్ డెఫిషియన్సీస్ నుంచి బయటపడడానికి మనం రోజు ఉపయోగించవలసిన ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హీమ్ అంటే హిమోగ్లోబిన్ జనరల్లీ మనం తీసుకున్నట్టయితే 2 ఫార్మ్స్‌లో ఉంటాయి. ఒకటి హీమ్ అండ్ నాన్ హీమ్ ఐరన్ అని అంటాం. సో, నాన్ హీమ్ ఐరన్ వచ్చేసి మనకి ఎక్కువగా వెజిటేరియన్ సోర్సెస్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. వెజిటేరియన్ సోర్సెస్ అంటే మనకి ఆకుకూరలు కానీ, లెగ్యూమ్స్ కానీ, పల్సెస్, దాల్స్, సీరియల్స్‌లో మనకి ఎక్కువగా నాన్ హీమ్ ఐరన్ అనేది ఉంటుంది. కాకపోతే బయో అవైలబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. కానీ హీమ్ ఐరన్ ఎక్కువగా మనకి నాన్ వెజిటేరియన్ సోర్సెస్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. నాన్ వెజిటేరియన్ సోర్సెస్ మనం తీసుకున్నట్టయితే చికెన్ కానీ, ఫిష్ కానీ, పౌల్ట్రీ కానీ, ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ ఐటమ్స్‌లో పోర్క్, బీఫ్ ఇలాంటివి తీసుకున్నా గానీ కూడా మీకు మీ హిమోగ్లోబిన్ పెంచే ఐరన్ అనేది మీకు ఎక్కువగా అవైలబుల్‌గా ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఆర్గాన్ మీట్స్ తీసుకుంటున్నారు అంటే, ఆర్గాన్ మీట్స్‌లో స్పెషల్లీ మనకి గోట్ లివర్‌లో ఎక్కువగా ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది. అండ్ దీని బయో అవైలబిలిటీ అనేది 35% ఉంటుంది. అంటే మీరు నాన్ హిమ్ అంటే ప్లాంట్ బేస్డ్ సోర్స్ కనుక తీసుకున్నట్టయితే నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అంటే యానిమల్ బేస్డ్ సోర్సెస్ నుంచి మనకి అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, మీరు నాన్ వెజిటేరియన్ అయితే కంపల్సరీ యానిమల్ బేస్డ్ సోర్స్‌ని ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ఐరన్ పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దీంతో పాటు కొన్ని వెజిటేబుల్స్ స్పెషల్లీ ఆకుకూరలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్‌లో అన్ని ఆకుకూరలో పాలకూర కానీ, తోటకూర కానీ, మెంతికూర కానీ ఇవన్నిట్లో మనకి ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కంపల్సరీ మీరు రోజు తినే ఆహారంలో పప్పు రూపంలో కానీ, కర్రీ రూపంలో కానీ ఈ ఆకుకూరలు కంపల్సరీ ఉండేలాగా చూసుకోండి. అలా చేయడం వల్ల మీకు ఐరన్ కంటెంట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ కొన్ని ఫ్రూట్స్‌లో కూడా మనకి ఐరన్ అవైలబిలిటీ ఉంటుంది. స్పెషల్లీ చూసుకున్నట్టయితే పుచ్చకాయలు, వాటర్ మిలన్‌లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు స్ట్రాబెర్రీస్ కానీ, బ్లూబెర్రీస్ కానీ అండ్ ఇప్పుడు సీతాఫలం వస్తుంది. సీతాఫలంలో ఎక్కువగా ఉంటుంది. అండ్ మనకి సపోటాలో ఇలాంటి దాంట్లో పోమోగ్రానైట్స్ దీంట్లో మనకి ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. చాలామందికి టైం అనేది దొరకదు. ఇవన్నీ ఫుడ్స్ అన్నీ కన్జ్యూమ్ చేసుకోవడానికి టైం దొరకదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే బెల్లం తీసుకోవాలి. అండ్ డేట్స్, ఖర్జూర పండ్లు,
దీంతో పాటు మనకి నానబెట్టిన పీనట్స్ అంటే పల్లీలు, ఈ మూడు మిశ్రమాన్ని బాగా కలిపేసి లడ్డూలాగా చేసుకొని రోజు మీరు తీసుకోవడం వల్ల ఐరన్ కంటెంట్ అనేది పెరుగుతుంది. ఇది స్కూల్ పిల్లలకి కానివ్వచ్చు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానివ్వచ్చు, ఈవెన్ వర్కింగ్ ఉమెన్స్ కూడా ఇలాంటి మిశ్రమాన్ని తీసుకున్నట్టయితే వాళ్ళ ఐరన్ కంటెంట్, దీంతో పాటు బెల్లంలో కాల్షియం కూడా ఉంటుంది, ఆ కంటెంట్ కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అండ్ దీంతో పాటు మనకి సీరియల్స్ అంటాం, సీరియల్స్లో రాగి ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఐరన్ కంటైనింగ్ ఫుడ్స్ అనమాట. సో ఈ రాగిని మనం డిఫరెంట్ ఫార్మ్స్లో తీసుకోవచ్చు. అంటే రాగి జావా లాగా చేసుకోవచ్చు, బెల్లం కలిపి రాగి లడ్డు లాగా చేసుకోవచ్చు, లేదంటే రాగి దోశ చేసుకోవచ్చు, రాగి ఇడ్లీ కానీ రాగి చపాతి కానీ, ఇలా డిఫరెంట్ ఫార్మ్స్లో మీరు రాగి అనేది కన్జ్యూమ్ చేసుకుంటే ఐరన్ అనేది వస్తుంది. దీంతో పాటు సజ్జలు కానీ జొన్నలు కానీ ఇది గట్టిక లాగా చేసుకోవచ్చు, లేదంటే మీరు జావా లాగా చేసుకొని, లేదంటే చపాతీ లాగా చేసుకొని కూడా మీరు రోజు ఆకుకూరతోటి తిన్నారనుకోండి, మీ ఐరన్ కంటెంట్ అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నిటితో పాటు మనం ఈ ఐరన్ మన బాడీలో బాగా అబ్జర్వ్ అవ్వాలంటే ఒకటి కంపల్సరీ చేయాలి. అదేంటి అంటే వైటమిన్ సి. మీ బాడీలో ఈ వైటమిన్ సి అబ్జర్వ్ అవ్వాలి అంటే వైటమిన్ సి అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఐరన్ తీసుకుంటున్నారు కానీ వైటమిన్ సి అనేది నెగ్లెక్ట్ చేయడం వల్ల మీ బాడీలో ఈ ఐరన్ అబ్జార్ప్షన్ అనేది ఉండదు. సో అందుకని వైటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలని కూడా మీరు తీసుకోవాలి. వైటమిన్ సి మీకు ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్స్లో అంటే ఆరెంజెస్లో, స్వీట్ లైమ్ బత్తాయిలో, అండ్ దీంతో పాటు మనకి జామకాయలో అండ్ లెమన్లో ఎక్కువగా వైటమిన్ సి ఉంటుంది. సో రోజు పొద్దున మీరు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ కానీ, లేదంటే తిన్న తర్వాత ఒక గ్లాస్ నిమ్మకాయ నీళ్ళు కానీ ఇలా కన్జ్యూమ్ చేయడం వల్ల ఐరన్ బాగా అబ్జర్వ్ అవుతుంది. దీంతో పాటు ఇతర ఫ్రూట్స్ ఉంటాయి, అంటే అన్ని బెర్రీ ఫ్యామిలీకి సంబంధించిన ఫ్రూట్స్ అన్నమాట. స్ట్రాబెర్రీస్ కానీ, బ్లూబెర్రీస్ కానీ, బ్లాక్ బెర్రీస్ కానీ, ఇలాంటివన్నీ మీరు తీసుకోవచ్చు. వెజిటేబుల్స్లో స్పినాచ్ కానీ, క్యాబేజ్, కాలీఫ్లవర్ అండ్ క్యాప్సికమ్ అంటారు. క్యాప్సికమ్ కూడా వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో మీరు తినే ఆహారంలో సాలెడ్ రూపంలో మనం ఇది తీసుకోవడం వల్ల కూడా అబ్జార్ప్షన్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ మీరు కరెక్ట్గా తీసుకుంటే ఐరన్ డెఫిషియన్సీస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు తొందరగా బయటపడిపోతారు. సో ఈరోజు మనం ఐరన్ గురించి తెలుసుకున్నాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం.